కోట్ల బకాయిలు, మొత్తంగా కలిసి 3,500 కోట్ల రూపాయలు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిపోయినటువంటి బకాయిలు ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో. ఏ గవర్నమెంట్ అయినా మారిపోయేటప్పుడు సాంప్రదాయంగా ముందు చెల్లించాల్సినవి వస్తూ ఉంటాయి వేజెస్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దేశద్రోహం చేసినట్టు మాట్లాడుతా ఉన్నారు. జస్ట్ ఇంకో విషయం అండి, పరకామణి కేసు గురించి నేను వాళ్ళెప్పటికీ సమాధానం చెప్పదలుచుకోలేదండి. విశ్లేషకుడి ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం ఇవ్వడానికి వచ్చారు ఒక అతను, ఆయనకు మాత్రమే సమాధానం చెప్తా. బోలే బాబా డైరీ గురించి మాట్లాడారండి, పాలు కూడా కొనలేదండి. సరే 2018 జూన్ 26 రిజర్వేషన్ ఐటమ్ నెంబర్ 192 పేజ్ నెంబర్ 232 టీటీడీ బోలే బాబా డైరీకి 73,000 కేజీలు 6 నెలల్లో సప్లై చేసే విధంగా ఇచ్చినటువంటి ఆర్డర్. 73,000 కేజీలు బోలే బాబా డైరీ పాలు కొనట్లేదు, పెరుగు కొనట్లేదు, కెమికల్స్ తో అమ్మింది కదా. మరి 2018లో జూన్ లో ఎవరయ్యా అధికారంలో ఉంది, ఎవరయ్యా చైర్మన్, అది అడగాలి కదా. ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే సార్, వెంకటేశ్వర స్వామి మీద విషయమా రాజకీయాల కోసం? వెంకటేశ్వర స్వామి శాపాజ్ఞ ఎలా ఉంటుందో తెలుస్తుంది సార్. ఒక విషయం సార్, నెయ్యిలో నాణ్యత లేకపోతే తిప్పి పంపించే రోబోస్టిక్ సిస్టమ్ టీటీడీలో ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 మధ్యలో 15 సార్లు, మా ప్రభుత్వ హయాంలో 18 సార్లు ట్యాంకర్లు పంపించామని చెప్పాం, రికార్డు రాసింది. తర్వాత సార్ టీటీడీ ఈవో మాట్లాడారు సార్, సెప్టెంబర్ 20 గత ఏడాదిలో టీటీడీ ఈవో ఏమని మాట్లాడారంటే, కత్తి ఆనవాళ్ళు కనిపించగానే 4 ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పారు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో కల్తీ ఆనవాళ్ళు కనిపించక పంపించాము. జూలై 6 సార్లు పంపించారు, అదేవిధంగా మళ్ళీ ఇంకొక 6 సార్లు పంపించామని చెప్పారు సార్. మరి సిట్లో సార్ సెప్టెంబర్ లో వచ్చి కలిసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో రాశారు సార్. మరి సెప్టెంబర్ లో ఎవరు అధికారంలో ఉంది? సిట్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది సెప్టెంబర్ లో 2024 సెప్టెంబర్ లో లడ్డూలో కల్తీ అయిందని. మరి ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఎవరు దేవదేవుడి యొక్క ఆ ప్రసాదాన్ని కల్తీ చేసింది? ఫస్ట్ జంతు కొవ్వు అని చెప్పేసి కొవ్వెక్కిన మాటలు మాట్లాడారు, నిరూపించారా? కోర్టు ముట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. అయినా సిగ్గు ఎక్కువ లేకుండా దేవదేవుడితో రాజకీయాలు ఆడుతా ఉన్నారు. పరకామణి గురించి మాట్లాడారు. దారుణంగా ఆగండి సార్. సార్ పరకామణి సార్ ఆగండి వంశీ డెకరం మెయింటైన్ చేయి సార్, వంశీ డెకరం మెయింటైన్ చేయి దయచేసి సార్. జిఎల్ మఠంలో పరకామణి కేసులో దొంగతనం అతను చీయర్ మఠంలో 30 ఏళ్లుగా ఉన్నాడు. అదేవిధంగా పరకామణిలో 30 సంవత్సరాలుగా అతను ఉద్యోగం చేస్తాను. మరి 30 సంవత్సరాలుగా దొంగతనం చేసే వ్యక్తిని 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు పట్టుకోలేకపోయారా? ఎందుకు పట్టుకోగానే ఛార్జ్ షీట్ నమోదు చేసి లోక్ అదాలత్ కోర్టు ఆధారంలో మేము చేశాం. మరి సింహాచలంలో ఒక్క నిమిషం సార్, మరి సింహాచలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖున మొన్న సింహాచలంలో 55,000 రూపాయలు దొంగతనం చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ దొరికితే అతను అరెస్ట్ చేసి లోపల పెట్టారా? ఆస్తులు ఏమైనా రాయించుకున్నారా? స్టేషన్ వేడిచ్చి పంపించారు మీరు. స్టేషన్ వేడి సింహాచల అప్పన్న హుండీలో 55,000 దొంగతనం చేసిపోతా ఉంటే స్టేషన్ శాఖ ఏంటి ఈ విమానాలు? ఏంటండి ఈ విమానాల గోలేంటి సార్? ఒక విషయం నేను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి విమాన ప్రయాణాలకు సంబంధించి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి విమాన ప్రయాణాలకు సంబంధించి నేను ఆర్టీ వేస్తున్నాను. నాకు ఇంకా ఆర్టీ రాలేదు. వచ్చిన తర్వాత నేను స్పష్టంగా మాట్లాడతా. ఒక్క నిమిషం సార్, 1 మినిట్. వాళ్ళు అంతసేపు ఆరోపణ చేశారు కదా, దయచేసి సార్ మమ్మల్ని కూడా ప్రతిపక్షం గొంతు నొక్కదు. 12,000 ఉద్యోగాలు ఇచ్చేసామండి అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాడు ఎవరు? మన వంశీ గారు. మరి 2,36,000 శాశ్వత ఉద్యోగాలు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. 1,50,000 ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత డిపార్ట్మెంట్ 22,297, డిఎస్సి 1998, 4,534, డిఎస్సి 2008, 14,610, జిఏడి 3,784,
స్పెషల్ డిఎస్సి 1807, పోలీస్ డిపార్ట్మెంట్ 6511, మెడికల్ డిపార్ట్మెంట్ లో పక్కన పెట్టవా? హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60,450, అదేవిధంగా గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ 1,26,000 మంది, మొత్తంగా 40,000 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు. ఓకే అండి, ఓకే ఓకే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణారెడ్డి గారు రెస్పాండ్. 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఎటువంటి చట్టబద్ధత లేని ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం సుజాత్ గారు 1 మినిట్. శేఖర్ రెడ్డి గారు ఒక పెద్ద లిస్టు చదివారు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్టు చదివారు. వాళ్ళ ఎన్నికలకు వాళ్ళు 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సమయంలో నేను జనవరి వచ్చేసరికల్లా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీరు అది ఇవ్వలేదు కాబట్టి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. మీరు ఈ లిస్టులన్నీ కదా జగన్ యాక్సెప్ట్ చేసి ఉంటే మీకు నిరుద్యోగులు తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. మీ మీద నిరుద్యోగులు మీ మీద ఏ విధంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే 2024 ఎన్నికలకు ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడానికి ప్రధానమైనటువంటి కారణం ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి అంశం. మీరు ఎన్ని జాబ్ క్యాలెండర్ మీరు 2024 ఎన్నికల ప్రజలకు మీరు సమాధానం చెబుతూ వెళ్తుంటే ఖచ్చితంగా మీకు కనీసమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షమైన వచ్చుంటేది. మీరు జాబ్లెస్ క్యాలెండర్ లో రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఇచ్చిన హామీని అమలు చేయలేదనేటువంటి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లిస్టులు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ఆల్రెడీ ఓడిపోయారు, 11 సీట్లతో మూలలో కూర్చున్నారు, మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టారు. ఈ రోజున ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడుకైనా తెలుసుకొని ప్రజల తరపున మాట్లాడటం నేర్చుకోవాలి. ఈయన చెప్పినటువంటి పరకామణి కేసులో ఏ విధంగా అయితే దొంగని దాతగా మార్చారో, దొంగ సొమ్ముని ఈ రోజున విరాళంగా మార్చినటువంటి పరిస్థితి ఉందో, ఎందుకలా మార్చాల్సి వచ్చింది? కారణం ఏంటంటే వీళ్ళందరూ దొరుకుతారు అనేటువంటి దాని మీద మీరు అదే విధంగా పాలు లేకుండా నెయ్యికి సంబంధించినటువంటి అంశాన్ని నిబంధనలు మార్చారు అని అంటే దాని మీద ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే 2018లో ఫ్రీజ్ అవుతుందండి. మీ వాయిస్ మీది బండారిది ఇద్దరిది ఫ్రీజ్ అవుతుంది. నేను ముందే చెప్పాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాయిస్. మాట్లాడితే సైలెంట్ అయిపోతుంది. దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ రోజున టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మీద ఉంది. ఆ రోజున టెండర్ లో మార్చడానికి 50 లక్షల రూపాయలు ఒక వైవి సుబ్బారెడ్డి పిఏ తీసుకున్నాడు అనేటువంటి దాని మీద సిట్ దర్యాప్తులో వచ్చినటువంటి అంశం. 50 లక్షల రూపాయలు ఒక పిఏ తీసుకోగలరా? పిఏ ఒక టెండర్ లో మార్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక డైరీ నుంచి ఇంకో డైరీకి సంబంధించినటువంటి విషయాలు నిర్ణయాలు చేయగలిగినటువంటి శక్తి ఒక పిఏకి ఉంటుందా? శేఖర్ ఒక నిమిషం మాట్లాడితే అర్థం కాదండి. అర్థం కావట్లేదండి, ఇద్దరు మాట్లాడితే ఒక నిమిషం ఉండండి. ఓకే 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 కృష్ణ గారు